పాలు పోస్తున్నారని కొంతమంది అంటారు, అస్త్రాలు ఇస్తున్నారని కొంతమంది అంటారు. కృష్ణాంజనేయులు గారు కూడా ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. వర్మ గారు, ముందుగా మీకు పెద్దలు అన్న సప్తగిరి ప్రసాద్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, సోదరులు బాబు గారికి, 99 టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు బాలినేని గారి విషయంలో దామచర్ల జనార్దన్ గారి విషయానికి, ఈ రెండు విషయాలకు వస్తే వాళ్ళది అది అంతర్గత విషయం, ఆ కూటమిలో ఉన్నటువంటి అంతర్గత విషయం. వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడినా సరే అది రాజకీయ రంగు, అబ్బాయిలకు చాలా సంతోషంగా ఉంది, రెండు పార్టీలు విడిపోతాయి, సంతోషంగా ఉంది అని చెప్పని మాటలు మా మీద ప్రయోగిస్తారు. కానీ నేను ఈ విషయంని ఆధారంగా చేసుకుని ఒకటి చెప్పగలను సార్. ఒకటి, దామచర్ల జనార్దన్ గారు చేసినటువంటి కామెంట్ మీరు ఇప్పుడు వినిపించారు కూడా, దాన్ని మీరు కానీ పార్టీ మారకపోయి ఉంటే అని చెప్పిన డైలాగు. ఈ డైలాగు అనేటువంటిది ఎంత నీచమైనటువంటి డైలాగు, దుర్మార్గమైనటువంటి డైలాగు మనం అందరం కూడా గమనించాలి. సభ్య సమాజం చూస్తుంది. ఈ యొక్క అందరూ కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం తప్పు చేసినా సరే, ఆయన తప్పులు చేసి ఉన్నా కానీ ఏం ఇబ్బంది లేదు. అదే కానీ పార్టీ మారకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడు కాకపోతే తప్పులు చేయకపోయినా సరే, తప్పులు చేసి ఉన్నా సరే దాన్ని పెద్దగా తీసుకొని పోయి శిక్షిస్తారు. అంటే మా పార్టీ వాళ్ళకి మేము శిక్ష వేయం, మా పార్టీలో ఉంటే ఏ తప్పులు చేసినా శిక్షలు పడవు, వేరే పార్టీ వాళ్ళైతే శిక్షలు వేస్తాం అనేటువంటి ఇండికేషన్ చెప్పచ్చు దీన్ని. ఇది ఆయన స్వయంగా ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఇంకొకటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి డైలాగ్. ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఎత్తి చూపిస్తున్నాడు. ఇసుకలో నీకు ఎంత వస్తుంది, లిక్కర్ షాపుల్లో నీకు ఎంత వస్తుంది, రేషన్ బియ్యంలో నీకు ఎంత వస్తుంది, మైనింగ్లో నీకు ఎంత వస్తుంది, భూ కబ్జాల్లో మీకు ఎంత వస్తుంది, ఇంకా చిన్న చిన్న పోలీస్ స్టేషన్లో వచ్చేటువంటి తగాదాల్లో కానీ, పోలీస్ స్టేషన్లో వచ్చేటువంటి విధి విధానాల్లో కానీ నీకు ఎంత వస్తుంది అనేటువంటిది ఫిగర్స్తో సహా మొత్తం డిస్ప్లే చేస్తున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తూ ఉంది, ఒకటి మా పార్టీలో ఉంటే మేము శిక్షించం, ఏం తప్పు చేసినా చెల్లుబాటు అవుతుంది, వేరే వాళ్ళ పార్టీల్లో మాత్రం మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనేటువంటి ఒక ఇండికేషన్ నేను పంపిస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత దారుణంగా, దౌర్భాగ్యంగా, నీచంగా, నికృష్టంగా దోచుకుంటున్నారో, ప్రజాధనాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారు అనేటువంటిది బాలినేని శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇది ఇక్కడే కాదు, పులుపుడి శ్రీనివాసరావు గారు చెప్పారు. కేసినేని చిన్ని అనే విషయంలో కూడా ఆయనకి ఆదాయ వనరు, మెయిన్గా ఉన్నటువంటి ఆదాయ వనరు గంజాయి అమ్మేయడం, అదేవిధంగా ప్యాకెట్ అడియడం అనేటువంటిది. అయ్యా, మేము చెప్పింది కదా టీడీపీ వాళ్ళారా, మేము చెప్పింది కదా నాయన, మీ ఎమ్మెల్యే పులిపుడి శ్రీనివాసరావు గారు చెప్పిన మాటలను మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నా మీద మీరేమి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఈ యొక్క సంగ్రామంలో అసలు విషయానికి వస్తే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమి ధర్మం అంటూ పోతున్నారు. కానీ ఎక్కడి వరకు వీళ్ళు కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారంటే, పైన ఉన్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ లెవెల్లోనే కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు. కానీ కిందకు వస్తే ఎటువంటి కూటమి ధర్మాలు లేవు. వీళ్ళు నిజంగా జనసేన పార్టీకి ముసలం చంద్రబాబు నాయుడు రూపంలో పుట్టింది. చంద్రబాబు నాయుడు రూపంలో జనసేన పార్టీకి ముసలం పుట్టింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత పార్టీని ఎంత దౌర్భాగ్యంగా దిగజారుస్తున్నారంటే, పవన్ కళ్యాణ్కి మాత్రం వాల్యూ ఇచ్చి లోపల ఉన్నటువంటి అందరినీ కూడా, పార్టీలో ఉన్న అందరినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే చెప్పాలి సార్, ఎందుకంటే పబ్లిక్లో జరిగే విషయాలు కదా, ఒక పార్టీ కాకుండా ఖచ్చితంగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీకాళహస్తి విషయానికి వద్దాం సార్. శ్రీకాళహస్తిలో జనసేనలో పనిచేసినటువంటి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత అనేటువంటి ఒక మహిళ, ఈమె జనసేనకి చాలా అద్భుతంగా పనిచేసింది, చాలా కష్టపడింది. ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఒప్పుకోవాల్సిందే, ఆమె చాలా వినూత్నంగా పనిచేసింది వినూత పార్టీకి. ఇటువంటి వినూత అనేటువంటి ఒక మహిళని, అదే సామాజిక పాపం, ఆమె అదృష్టమో దురదృష్టమో లేకుంటే యాక్సిడెంట్లో ఆమె పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ. ఈ మహిళ పైన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంత దారుణమైన పని చేశాడండి. వాళ్ళ డ్రైవర్ని ప్రేరేపించి, వాళ్ళ డ్రైవర్ని ఆమె యొక్క అశ్లీల వీడియోలు, ఆమెకి అంతర్గతంగా ఉన్నటువంటి వీడియోల్ని, ఆమెకి ప్రైవేట్ వీడియోల్ని షూట్ చేసి నాకు ఇవ్వమని చెప్పని డబ్బులు ఇచ్చి ఆ డ్రైవర్ని పంపించి, ఆ డ్రైవర్ కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితికి క్రియేట్ చేసినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే పైన ఏమి యాక్షన్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. వీళ్ళకి సంబంధించి
ఈ కేసుకు సంబంధించి తమిళనాడు నుంచి పోలీసులు కూడా ఈ యొక్క బుద్ధ సుధీర్ రెడ్డిని వచ్చి విచారించినటువంటి సంఘటన ఉంది. తమిళనాడు నుంచి పోలీసులు వచ్చి దీనికి నీకు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి తమిళనాడు పోలీసులు వచ్చి ఎమ్మెల్యేని విచారించారు. ఏమైంది? విచారించారు. ఏమైంది అనేది కూటమి నేతలు చెప్పాలా, అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పాలా? మాకేం పని ఉండేది, మనం ఎక్కువ పోతే మీకేం సంబంధం అంటారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో జనసేన పార్టీని తీసుకెళ్తా ఉంటే ఒక మహిళని లేకుండా నీచాతి తొక్కి బుక్కి నారదీస్తూ ఉంటే కనీసం స్పందించదు. కూటమి ధర్మం అంటారు. ఏం మాట్లాడినా సరే కింద ఉన్నటువంటి నాయకులు ఏమన్నా మాట్లాడితే కూటమి ధర్మం అంటారు. కూటమి ధర్మం. బాలినేని శ్రీనివాసులు రెడ్డి 2 సంవత్సరాలుగా పడి ఆయన వచ్చినటువంటి ప్రెస్ స్టేషన్లో వచ్చినటువంటి మాటలది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోసం అడగట్లాడా 150 షాపులు ఉంటే మాకు ఒక షాప్ ఇచ్చారయ్యా, మాకు ఏ విధమైనటువంటి బెల్ట్ షాపులు లేవు, మాకు ఏ విధమైనటువంటి రేషన్ షాపులు లేవు, మా కార్యకర్తలకి ఈ రేషన్ బియ్యంలో ఎటువంటి అన్యాయాలు మాకు ఇవ్వట్లేదు, మీరు దయచేసి మీరు ఇవన్నీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి ప్రెస్ స్టేషన్లో వాళ్ళ కార్యకర్తల కోసం అడిగేటువంటి మాట. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే మీరు ఇప్పుడు కూటమి ధర్మం అంటూ మీ లెవెల్లోనే ఆలోచించుకుంటున్నారు. సార్ ఒకటి చెప్తాను సార్, ఈ కూటమి ధర్మంలో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకుంటే ఈ దామచర్ల జనార్దన్ కానీ ఏం చేస్తారు? ఇద్దరు వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు చేంజ్ చేస్తారు, వచ్చి కూర్చొని పెట్టుకుని ఏందా మీరు దాచుకుంటున్నారు స్టడీస్ అందరూ లేకుండా ప్రజలకు తెలియకుండా దోచుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టు దాచుకోండి, అంతేగాని ఏందా మీరు కుట్టుకునేది అనేటువంటి సర్దుబాటు చేయాలి. ఈ సర్దుబాటు జరుగుతుంది ఫ్యూచర్లో, అంతే, తప్పదు. ఏంటి ప్రసాద్ గారు? చెప్పండి సార్. ఏంటి దాచుకోండి అనే విధంగానే ఉన్నది తప్పించి ఆ సీరియస్నెస్